మాజీ మంత్రి విడుదల రజని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్డంగా బుక్ అయ్యారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు విడుదల రజని అరెస్ట్కి రంగం సిద్ధం చేసిందా? విడుదల రజని ఈరోజో రేపో అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు విడుదల రజని ఏ అంశంలో అవినీతికి పాల్పడ్డారు, ఎంత అవినీతికి పాల్పడ్డారు, అసలు విడుదల రజని ఏం చేశారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విడుదల రజని అరెస్ట్కి రంగం సిద్ధమైనట్లుగా, ఈరోజో రేపో విడుదల రజని అరెస్ట్ కాబోతున్నట్లుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కసరత్తులు కూడా ప్రారంభించినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏ అంశంలో విడుదల రజని అరెస్ట్ కాబోతోంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం ఈ కేసులు, విచారణలు ఇవన్నీ కనుక చూస్తే కనుక కొత్తగా వస్తున్నటువంటి కేసులు, తర్వాత వస్తున్నటువంటి రిపోర్ట్స్, ప్రధానంగా విజిలెన్స్ విభాగం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ కానీ, ఏసీబీ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ కానీ, సిఐడి ఇచ్చేటువంటి రిపోర్ట్స్ కానీ, వీటన్నిటిని కనుక చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు 80% జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డితో సహా. ఓకే, అంత అవినీతి ఆరోపణలు, వాటి మీద నివేదికలు తయారయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సహా. ఓకే, అంటే టోటల్గా 80% జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని అంటే, ఆయనేమో చట్టం తన పని తాను చేసుకోబోతుంది, చట్టం పరిధిలోనే మేము చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నా కానీ మరి ఇన్ని అవినీతి ఆరోపణలు వీళ్ళ మీద వస్తున్నాయి కదా. ఆ రోజున క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఫైర్ బ్రాండ్స్గా, లేదంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్గా కనిపించినటువంటి వాళ్ళల్లో బాగా ప్రముఖంగా కనిపించేది ఎవరు? విడుదల రజని, అలాగే రోజా, వీళ్ళే కదా. అమ్మడి రాంబాబు, తర్వాత కొడాలి నాని, వాళ్ళనేని వంశీ, కోడిగుడ్డు మంత్రి, గంట అరగంట, వీళ్ళే కదా సోషల్ మీడియా మొత్తం కనిపించింది. సో వీళ్ళలో విడుదల రజని గారు అయితే సోషల్ మీడియా మీదనే ఆవిడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి హైలైట్ అయ్యారు. కారణం ఏంటంటే ఆ బేస్ నేపథ్యం ఏంటంటే ఐటీ నుంచి వచ్చారు కాబట్టి, ఐటీ కంపెనీ ఉంది, ప్లస్ టెక్నాలజీలో ఎంతో కొంత పరిచయం ఉంది కాబట్టి, ప్లస్ చంద్రబాబు నాయుడు సైబరాబాద్లో నాటిన మొక్క కాబట్టి కొంత టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ని కాస్త సోషల్ మీడియాలో పెట్టి సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యారు ఆవిడ. అందుతో ఆవిడ మీద అందరూ కాన్సన్ట్రేషన్ కూడా చేశారు ఎక్కువ మంది. అసలు ఈవిడేంది సోషల్ మీడియాలో ఇంత హైలైట్ చేసుకుంటున్నారు, ఈవిడెవరు, ఏంటి, ఈవిడ నేపథ్యం ఏంటి, ఈ మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే తాజాగా అనేక కేసులు విచారణ క్రమంలో 2 కేసుల్లో ప్రధానంగా విడుదల రజని గారు కనిపించారు. ఒకటి ప్రత్యక్షంగా, మరొకటేమో పరోక్షంగా. ఓకే, ఏంటి ప్రత్యక్షమైనటువంటి కేసు అంటే శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్. ఆ కేసులో ప్రత్యక్షంగా ఆ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి విజిలెన్స్ తాజాగా ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్టు ప్రకారం ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆవిడ పిఏ ఫోన్ చేసి 50 కోట్లు డిమాండ్ చేశారు. 2 కోట్లు, 50 కోట్లు కాదు, 2 కోట్లు డిమాండ్ చేశారు. ఆ 2 కోట్లు ఇవ్వకపోతే కనుక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మొత్తం 50 కోట్లు ఫైన్ కట్టిస్తాను, మరి 50 కోట్లు ఫైన్ కడతావా లేదంటే 2 కోట్ల రూపాయలు ఇస్తావా అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారనేది ఇప్పుడు విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి సారాంశం. యాక్చువల్గా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళు దాదాపు 3 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకుని విజిలెన్స్ విచారణ నడిచింది. విజిలెన్స్ విచారణలో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈవిడ 2 కోట్లు డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవమే, ఆమె పిఏ వీళ్ళు బెదిరించినటువంటి మాట వాస్తవమే అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో 10 లక్షల రూపాయలు విజిలెన్స్, ఆ రోజున విజిలెన్స్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ డివిజనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జాషువా ఐపీఎస్ 10 లక్షలు, ఇది ఆ రోజు జరిగినటువంటి డీలు. శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళు ఫస్ట్ రజనీ పిఏ ఫోన్ చేస్తే స్పందించలేదు, రాలేదు. ఆ తర్వాత జాషువా ఐపీఎస్ విజిలెన్స్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన, రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆయన స్టోన్ క్రషర్స్ దగ్గరికి వెళ్ళి
ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించి మీరు 2 కోట్ల రూపాయలు ఆవిడకి ఇచ్చేసి మీరు రన్ చేసుకోండి, లేదంటే 50 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది, మీ దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పి బెదిరిస్తే 2 కోట్ల రూపాయలు ఆవిడకి ఇవ్వడంతో పాటు 10 లక్షలు ఆవిడ పిఏకి 10 లక్షలు జాషువాకి ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద ఎంక్వైరీ చేస్తే నిజమే అని చెప్పి తాజాగా విజిలెన్స్ నివేదికలో బయటపడింది. సో ఇప్పుడు ఏం చేయాలి? మాజీ మంత్రిని విడుదల రజనీ గారిని ఏం చేయాలి? చట్ట ప్రకారం చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం జాషువా గారిని ఏం చేయాలి? పిఏని ఏం చేయాలి? విడుదల రజనీ పిఏని అని అంటే చట్టం ఏం చెప్తుంది? చట్టం ప్రకారం చేస్తే ఈవెన్ అరెస్ట్ చేయాలి, ఆ జాషువా గారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా, ఆ పిఏని అరెస్ట్ చేయాలి. ఇంతే కదా చట్ట ప్రకారం చేస్తే. మరి చట్ట ప్రకారం చేస్తారా? చేసే అవకాశం ఉందా అని అంటే పాత కేసులు సిఐడి కేసులు కానీ ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి కదా, ఈ కేసుల్లో ఎవరిని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ లేదంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు రోహిత్ రెడ్డి గారిని కానీ వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. లాస్ట్కి ఆర్జీవీ గారిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది. సో కాబట్టి చట్ట ప్రకారం అయితే అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి జాషువాని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ని అయితే తెప్పించుకుంది, విజిలెన్స్ రిపోర్ట్ని అయితే స్టడీ చేస్తుంది. ఫర్దర్గా ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. ఒకటి. 2, పరోక్షంగా ఏ కేసులో విడుదల రజనీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దాన్ని ప్రస్తావించుకుంటే త్రిపుల్ కేసు. త్రిపుల్ కేసులో ఏమైంది? ఆ రోజున త్రిపురాలను తీసుకెళ్ళి అక్కడ 3rd డిగ్రీ ప్రయోగించారు. 3rd డిగ్రీ ప్రయోగించారా లేదా అనే దాని మీద కోర్టుకి సబ్మిట్ చేయడానికి, కోర్టుకి ఇవ్వడానికి వైద్య నివేదికలు కావాలి. ఈ వైద్య నివేదికలు ఇచ్చేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి గారు ఆ రోజున గుంటూరు ఆసుపత్రికి సంబంధించి, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆవిడ ఇన్ఛార్జి. ఆవిడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో నివేదికల్లో ఏముంది? 3rd డిగ్రీ ప్రయోగించలేదు అని చెప్పి ఇచ్చారు. అది తప్పు అని చెప్పి మిలిటరీ హాస్పిటల్ చెప్పింది. ఆవిడ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తప్పు అని చెప్పి హైదరాబాద్లో ఉండేటువంటి, సికింద్రాబాద్లో ఉండేటువంటి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది. ఎంక్వైరీ చేస్తే ఏం బయటపడింది? నిజమేను 3rd డిగ్రీ ప్రయోగించారు, తప్పుడు నివేదికలు ఇచ్చింది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పి తేల్చారు. అంటే దానికి బాధ్యులు ఎవరు? డాక్టర్ ప్రభావతి గారు. డాక్టర్ ప్రభావతి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు అంటే ఆ రోజున వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు అనేది ఇప్పుడు వాంగ్మూలంలో డాక్టర్ ప్రభావతి గారే లీక్ చేసినట్టు వస్తుంది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతోంది. మరి ఆ కేసులో మరి విడుదల రజనీ గారి పేరు వినిపిస్తే ఆ కేసులో ఆవిడని పిలిచి అయితే విచారించాలి కదా. మంత్రి హోదాలో ప్రెజర్ చేసి డాక్టర్ మీద తాను అనుకున్న విధంగా మెడికల్ రిపోర్ట్స్ తెప్పించారంటే ఆ కేసులో విచారణ కూడా ఫేస్ చేయాలిగా రఘురామకృష్ణరాజు గారి కేసులో. కాబట్టి పరోక్షంగా ఇక్కడ కనిపిస్తున్నారు, ప్రత్యక్షంగా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ కేసులో కనిపిస్తున్నారు. 2 కేసులకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏ నివేదికను ఫైనల్ చేసినా కానీ ఈవిడ అరెస్ట్ కావాలి. ఐపీఎస్ జాషువా సస్పెండ్ కావాలి. ప్రభావతి డాక్టర్ ఆవిడే సస్పెండ్ కావాలి. మరి ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.